ఎయిర్పోర్ట్ కి వెళ్ళాడు. రావాల్సిన ఫ్లైట్ లేట్ అయింది, కానీ నవ్వించడంలో మాత్రం లేట్ అవ్వదు అంటూ మన ముందుకు వచ్చేస్తున్నారు కిర్రాక్ ఆర్పీ along with his team. So let's welcome them. సార్ ఎందుకు ఈ పాటలో వచ్చామంటే ఇది ఎయిర్పోర్ట్. మనం ఖాళీగా ఉన్నప్పుడు ఒక టికెట్ వేసుకుని ఫ్లైట్ లో ఎక్కామనుకో, ఎగిరిపోతే ఎంత బాగుంటుంది, ఎరిటిగులంతా ఎగిరిపోతే ఎంత బాగుంటుంది, ఎగిరిపోతే ఎంత బాగుంటుంది, ఎగిరిపోతే ఎంత బాగుంటుంది. గురుగారు మొత్తం ఎగిరిపోయింది, ఇంకేముంది? ఎయిర్పోర్ట్ కి సార్ ఏంటది? ఏమండి గురుగారు కళ్ళు మూసుకున్నారు ఏంటి? 2 నిమిషాలు మౌనం పాటిస్తున్నానండి. ఎందుకు? నేను చంపబోయే పంచుల కోసం అండి. అలా అయితే స్కిట్ మొత్తం మౌనం పాటించండి సార్, బెటర్ గా ఉంటది. ఏంది ఫ్లైట్ లేట్ అవుతుంది? ఏమండి రష్మి గారు ఫ్లైట్ ఏంటి లేట్ అవుతుంది ఎందుకు? నాకేం తెలుసు, వర్షం వల్ల అనుకుంటా. చెప్పకపోవడం మన తప్పు. వర్షం వల్ల ఫ్లైట్ రద్దులేని అంటే ఏ టైంలో రావచ్చు పోవచ్చు అంట. పోనీలండి, ఇప్పుడు ఏమైందండి? అలానే కదా మనకి ఇప్పటి వరకు పిల్లలు లేకుండా చేశావు. సెటిల్ అయిన తర్వాత పిల్లలకి అందాం అంటే ఉద్యోగం వచ్చిన తర్వాత అనుకున్నా, రిటైర్మెంట్ అయ్యి ఇంట్లో కూర్చున్న తర్వాత అనుకోలేదు అయ్యా. బా ఇప్పుడు ఏం జరిగిపోయింది? నా వయసు వాళ్ళు అందరూ చిన్న చిన్న పిల్లలతో ఆడుకుంటున్నారు, చూస్తున్నావు కదా. వాళ్ళు మనవలతో ఆడుకుంటున్నారు. ఓ షిట్, ఎంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయిపోయినా? చిన్న లాజికే కాదురా, 30 సంవత్సరాలు కూడా మిస్ అయిపోయినా. ఒక్క నిమిషం ఉండండి, ఏదో ఫ్లైట్ వచ్చింది, మందరూ ఏదో చూసి వస్తాను. ఇదేరా ఓవర్ అంటే అది మీది కాదులే పెట్టి. మరి అది మంది కాదురా. మీకెలా తెలుసు? అది సర్వీసింగ్ ఇచ్చున్నారు, మంది కాదు అది. కాసేపట్లో మంది వస్తుందంట. గురుగారు మీరు ఎక్కడికి వెళ్తున్నారు? హనీమూన్ కి వెళ్తున్నా అండి. మీ ఆవిడేది? మా ఆవిడ కొంచెం సిగ్గండి, 2 రోజుల తర్వాత వస్తా అంది. ఇద్దరు పనంతో పెళ్లి కదా. నీకెలా తెలుసు? ముందు నేను పంపించింది మీ ఇంట్లో కూకొని ఉంది, ఇంకా రాదు. ఏమి తెలుసా నీకు? ఏమండి గురుగారు ఇట్లండి, మీ ఆవిడ కొంచెం ఆవిడలాగా ఉంటదంటవా? దానికి మా ఆవిడకి పోలికంటే ఒరే కుక్కమ్మకపడా, నీ ముఖం ఎట్లుంటది ఎరికేనా? నా కొట్టంలో బర్రెలు 5 రోజుల నుంచి పేడేయకుండా ఉండి 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 ఒక రోజు వేసేటప్పుడు ముఖం పెడతాయి కదా, ఆ ముఖం రా ఉంటుంది. మరి నాది 7 రోజులు. మరి నాది జీవితంలో ఒకటేసారి. సరేగాని ఈయన చూస్తుంటే మన దొన్నపోతు గుర్తు రావట్లా? ఏమన్నయ్యా, నేను ఎప్పుడు చూడలే. ఇలాంటి ఎక్స్ప్రెషన్ ఇచ్చే స్టేజ్ అనుకుంటే నువ్వు గేదెనకి వెళ్ళావు. నువ్వు ఊరికి తలకాయ ఇట్టేట్టు చెప్పాకు, నీ కళ్ళు చూస్తే నాకు వాంతులు వస్తున్నాయి. హలో, నా కళ్ళు చూసి నీకు వాంతి రాట్లా, నా కళ్ళల్లో నీ ప్రతిబింబం చూసుకొని నీకు వాంతి వస్తుంది. మీరిద్దరు అందం గురించి మాట్లాడితే ఎట్లుందో తెలుసా? 2 దోమలు డెంగ్యూ గురించి మాట్లాడుతున్నట్టు. ఒక్క నిమిషం, ఏదో ఫ్లైట్ వచ్చినట్టుంది. ఏంటి మేడం లేట్ అయిద్దా? ఓకే మేడం, సారీ. ఫ్లైట్ లేట్ అయిద్దంటాయా? ఫ్లైట్ మంది కాదంటాయా? నీకెవరు చెప్పారు? ఎయిర్ హోస్టెస్ చెప్పింది. ఇట చిన్న ఫ్లైట్ లో నీకు ఎయిర్ హోస్టెస్ కూడా కనిపించింది నాయన. సరే గురుగారు, మీరు ఎందుకు ఫ్లైట్ లోనే వెళ్తున్నారు హనీమూన్కి? అంటే నాకు యాక్సిడెంట్ కన్నా ఉందని మా జ్యోతిషి చెప్పాడు, అందుకే రోడ్డు మీద వెళ్ళకుండా ఫ్లైట్ లో వెళ్తున్నా. రోడ్డు మీద పోయినా కాళ్ళు చేతులు బొక్క బార్ల పడి ఇంట్లోనే బతుకుండే ఓడివి, పైకి పోతే పైన చెట్టే పోతారు నువ్వా? అందుకేనా మా ఆయన నాతో రాలేదు? అందుకు కాకుండా రాదు. సార్ గురుగారు ఇందాక మీ బ్యాగ్ లో చూసాను ఏదో కొండ ఉంది, ఆ కొండ ఎందుకు పట్టుకొచ్చారు? అంటే నాకు సిగరెట్ తాగే అలవాటు ఉంది సార్. ఇప్పుడు ఫ్లైట్ లో వెళ్ళేటప్పుడు సిగరెట్ యాస్ వేయకూడదట కదా, అందుకే అది తెచ్చుకొని అందులో వేసుకుంటున్నా. ఆల్రెడీ సగం నిండిపోయింది సార్. మిగతా సగం కూడా తొందరలో నిండిపోతుంది. ఎందుకు సార్? ఎలాగ పైకి పోతావు కదా, అసికలు నింపేస్తారు అందరూ. సార్ మీరు నన్ను చాలా తక్కువ అంచనా వేస్తున్నారు. మా ఆవిడ నన్ను హుజూర్ ఖాన్ మహారాజ్ తో పోలుస్తారు. హుజూర్ ఖాన్ మహారాజ్ తో పోలుస్తుందా? ఏదో ఒకసారి చూడు ఏంటో అది. ఎవడాడు? సార్ ఆ రాజు తన జీవితం మొత్తంలో 2 సార్లు యుద్ధం చేశారంట. ఒకసారి పూర్తి చేసి రెండోసారి మధ్యలో ఆపి వెనక్కి వచ్చారట. ఒరే 1.5 రేటింగ్ నీది. నా భార్య అయితే నన్ను బేదర్ ఖాన్ మహారాజ్ తో పోలుస్తుంది. సార్ ఒకసారి గూగుల్లో చూడండి. బేదర్ ఖాన్ సార్ ఈ రాజు అయితే మొదటి యుద్ధంలోనే మధ్యలో ఆపి వెనక్కి వచ్చారట. అంటే 0.5 రేటింగ్. కమరం గారు మా నలుగురు చూస్తే మీకు ఏమనిపిస్తుంది? ఒక పిల్లర్ గుర్తుకొస్తుంది. జబర్దస్త్ పిల్లరే కదా. ఆ పిల్లల 4 రాడ్లు గుర్తుకొస్తున్నాయి. ఏంటంటే ఆమె రాడ్డుతో పోలుస్తుంది? నేను అంత పెద్ద రాడ్డా? నువ్వు మామూలు రాడ్డు కాదు, ట్రైన్ కింద పట్టం ఒకటి ఉంటది కదా, పెద్ద రాడ్డు, అంత రాడ్డు నువ్వు. నువ్వేం తక్కువేం కాదు. ఆ పక్కనే సమాంతరం రాడ్డు ఉంటుంది చూడు, ఆ రాడ్డు నువ్వు. మరి నేను నువ్వు స్వతహాగా పెర్ఫార్మెన్స్ వల్ల రాడ్ కాలేదు, నా స్కిట్ లోకి రావడంలో రాడ్ పోయిన.
ఇంకో చెప్పనా పొర్రపాటు చార్లీ చాపిన్ నా స్కిట్ లో చేసిన ఎడిటింగ్ లో పోతాడు తెలుసా? ఓహో అందుకేనా నన్ను ఎడిటింగ్ లో లేకుండా తీసేస్తున్నారు. ఖర్చు మీద గడ్డ పెట్టుకున్నారా? పని చేసినాక ఎలాగో మొహం మీద వస్తారని నాకు తెలుసు. ఏమయ్యో ఆడే ఖర్చు పెట్టుకున్నా అంటే నువ్వు టవల్ పెట్టుకోవయ్యా అంటావా? ఒక్క నిమిషం ఫ్లైట్ వచ్చినట్టుంది, చూసి వచ్చేస్తానండి. హలో సారీ మేడం, సారీ సార్, ఆ ఫ్లైట్ మంది కాదట సార్, నీకెలా తెలుసు? అది లేడీ స్పెషలిస్ట్ అండి. ఆవిడ నన్ను తిట్టింది కూడా. బళ్ళారిలో తగిన ఇనుమంతా తీసుకొచ్చి ఒక రౌడ్ చేసిన నీ అంత కాదు అదే. నేను పోయేమో సర్వీసింగ్ అండి, ఓడిపోయేమో ఎయిర్ వాష్ అండి, నువ్వు పోయి ఏకంగా లేడీ స్పెషల్ అండి. నువ్వు ఏమయ్యో టవల్ వద్దు కానీ దుప్పటి పెట్టుకోవయ్యా. నీ ముఖంలో నాకు ఏది నచ్చదురా, మనిషి కంటే ఒక చరిత్ర ఉండాలరా. హలో నేను చిన్నప్పుడే చరిత్ర తిరగరాసా. ఏమైంది? దానికి మా టీచర్ అలా రాయకూడదమ్మా ఇలా రాయాలని సరి చేసింది. ఏమండి గురుగారు, మీ బ్యాగ్ ఏంటి ఇంత లావు ఉంది? ఏంటిది? జబర్దస్త్ ఉంది. అదేంటి? దాని బరువు బాధ్యత మొత్తం నా భుజాల మీద పోయాలి కదా. అరే నేను ఇందా చూసాను నిజం చెప్పి అందులో బట్టలు ఉన్నాయి. మరి ఈ పని చేసినాక జబర్దస్త్ నుంచి తీసేస్తారు కదా, అందుకే బట్టలు సర్దుకోవచ్చా? చే వాటర్ బాటిల్ గ్యాస్ వండి రాదు కదా. లేదు నేనే చేశా. ఓహో మన స్కిట్ లో పంచులు బేలపై 18 డించకులు వేసినట్టు. సరే అండి ఫ్లైట్లు అలాగే లేట్ అయితే ఉన్నాయి, కాసేపు పడుకుందామా? ఒరే నీకు అర్థం కావట్లేదు, కుర్చీలు ఎలా పడుకుంటాం సార్, నాకు అర్థం కాదు. ఊరుకోవయ్యా, మన స్కిట్లు చూసి ఎన్నోసార్లు కుర్చీల్లో పడుకున్నారా? వాళ్ళు పడుకుంటే లేదు. ఎయిర్పోర్ట్ లో బాంబు పెట్టారు. బాంబు అంటే మీకు టెన్షన్ లేదా? టెన్షన్ ఏం లేదు. ఎందుకు? టెన్షన్ పడితే ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి, మళ్ళీ ఆ టెన్షన్ నాకెందుకు? ఏమయ్యా ఏమయ్యో అమ్మో ఏమయ్యో నాకు బాంబు దొరికిందయ్యా. పచ్చ వైర్ ఒకటి ఉంది, ఎర్ర వైర్ ఒకటి ఉంది. పొరపాటున ఏ వైర్ కట్ చేసినా ప్రమాదం అయ్యా. ఇప్పుడు ఏం చేద్దాం? రెండింటికి పసరం చేద్దాం. ఏమయ్యా ఏం చేద్దామయ్యా? రెండింటికి ఎర్రంగా చేస్తే ఏ ప్రాబ్లం ఉండదు. చేస్తామా నువ్వయ్యా? అయ్యో మొత్తానికైతే బాంబు అక్కడ పేలింది, ఇబ్బంది ఏమి లేదు. ఆ బాంబును తప్పించుకున్నా ఇంకో పెద్ద బాంబు రాబోతుంది. ఏంటిది? జడ్జిమెంట్ బాంబు. జడ్జిమెంట్ బాంబు అన్నారు, మీకేం భయం లేదా? భయం లేదు. ఎందుకు? భయపడితే ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి, మళ్ళీ ఆ భయం నాకెందుకు? నాగ్ బాబు సార్ ఎలా అనిపించింది స్కిట్? పంచెస్ అన్ని చాలా బాగా వర్కౌట్ అయ్యాయి ఆర్పి. గుడ్, చాలా బాగుంది. బాయ్స్ అని పదాన్ని జస్టిఫై చేసిన ఏకైక వ్యక్తి ఇక్కడ మా రాఘవ్ గారు. బడే హుషారుగానే ఉన్నావురా. 7 వచ్చి మీరు గెలవడం ఏంటి, 10 వచ్చి నేను సంకనాకడం ఏంటి? అది లక్కీ నెంబర్ అండి. ఏది 7? యా 7 మీకు 7 మాక. సార్ ఈ వాచ్ మీదే అనుకుంటా. నాదే, నీకెక్కడిది? తన్మయ రూమ్ లో దొరికింది సార్. మీ చేతికున్న వాచ్ ఇస్తే తీసుకెళ్ళిపోతా సార్. ఎవరిది? అది తన్మయ సార్, కంగారులో పెట్టుకొచ్చేసారు మీరు. తన మీద కూడా వాచిపోయిందా? అయ్యో పిచ్చి తల్లి, ఎగ్జామ్ ఒకే రోజు రాసుకుంటది, మా స్కిట్లు ఒకే రోజు చూస్తుంది. అమ్మా మీకు దండం పెడతానమ్మా, రాయొద్దమ్మా. ఎందుకంటే మీరు పేలను పంచి రాసే గ్యాప్ లో పేలే పంచులు 3 వెళ్ళిపోతున్నాయి.